వ్యాస భగవానుడు మనకు అందించిన 18 మహాపురాణాలలో ఒకటైన గరుడ పురాణంలో 28 రకాల నరకాలు ఉన్నాయి. ఆ శిక్షలు ఏమిటి, అవి ఎలా ఉంటాయి, ఏ తప్పుకు ఎటువంటి శిక్ష విధిస్తుందో ఒకసారి తెలుసుకుందాం. మొదటిది తమిశ్రం. ఇతరుల సొమ్మును, భార్యా పిల్లలను కాజేసిన వాళ్లను యమదూతలు కాలపాశంతో కట్టేసే ఇదో చిమ్మ చీకటి నరక కోపం. రెండవది అంధత మిశ్రం. ఒకరినొకరు మోసపుచ్చుకొని చిన్ని నా పొట్ట నిండితే చాలనుకుంటూ స్వార్థ చింతనతో ముక్కు మునగ తినేవారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకొని ఆ తరువాత వెంట్రుక ముక్కలా వదిలిపారేసే భార్యాభర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు. మూడవది రౌరవం. రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. శరీరం శాశ్వతమని, తన కోసం, తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కొని అక్రమంగా అనుభవించే వాళ్ళు ఇక్కడికి వస్తారు. నాలుగవది మహారౌరవం. న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కొని అనుభవించే వారిని, ఇతరుల భార్యను, ప్రేమికురాలిని అక్రమంగా లోబరుచుకొని అనుభవించేవారు ఇక్కడికి వస్తారు. 5 కుంభీపాకం. వేట ఒక ఆట అంటూ సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునేవారు ఇక్కడికి వస్తారు. 6 కాలసూత్రం. ఈ నరకం కణకణలాడే రాగి పాత్రగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింద బగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది. 7 అసిత పత్రవనం. విద్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలు పెట్టి వాళ్లను చెడగొట్టే వాళ్ళు ఇక్కడకు వస్తారు. 8 సూకరముఖం. అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు, అన్యాయాలలో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు. 9 అంధకోపం. చిట్టి చీమకైనా అపకారం తలపెట్టని వాళ్ళు, అపకారికైనా ఉపకారం చేసే వాళ్లను బుద్ధిపూర్వకంగా తొక్కిపెట్టి బాధించేవాళ్ళు, కాపాడమని ప్రాధేయపడే వారిని అవకాశం ఉండి కూడా కాపాడని వాళ్ళు ఈ నరకానికి వస్తారు. 10 తప్తమూర్తి. ఈ నరకం ఒక కొలిమిలా ఉంటుంది. ఇక్కడ పెను మంటలు నాలుకలు సాచి బగబగ మండుతుంటాయి. బంగారం, విలువైన రత్నాలు, రత్నాభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవ దహనం చేస్తారు. 11 క్రిమి భోజనం. ఇది క్రిమి కీటకాలతో నిండి ఉండే నరకం. ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్లను ఆదరించకుండా, వాళ్లకు మెతుకు విదల్చకుండా మింగే వాళ్లను, ఎదుటి వాళ్లను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకొని అవసరం తీరాక విసిరి పారేసే వాళ్లను ఇక్కడకు తీసుకువచ్చి క్రిమి కీటకాలకు ఆహారంగా పడేస్తారు. 12 శాల్మలి. దీన్నే తప్త శాల్మలి అని కూడా పిలుస్తారు. వావి వరస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఎగబడే ఆడా మగవాళ్లను ఈ నరకానికి తెస్తారు. 13 వజ్రకంటకశాలి. జాతి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపే వారికి ఈ నరకం ప్రత్యేకంగా సిద్ధంగా ఉంటుంది. 14 వైతరణి. అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు వాటిని పూర్తిగా దుర్వినియోగపరిచి అక్రమాలకు, అనుచితాలకు పాల్పడితే ఇక్కడికి వస్తారు. 15 భూయోదకం. వైతరణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది. వివాహం చేసుకునే ఉద్దేశం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లలను ముగ్గులోకి దింపి అనుభవించే పురుష పశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది. 16 ప్రాణరోధం. కుక్కలు వగైరా జంతువులను వేటకు ఉసుగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారి కోసం ఈ నరకం తలుపులు తెరిచి ఉంటాయి. 17 వైశాసనం. పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి విందులు, వినోదాలు చేసుకుంటూ అవతలి వారు బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు. 18 లాలాభక్షణం. అతి కామకులు భార్యను కట్టుబానిస కన్నా నీచంగా చూసేవాళ్ళు తమ ఆధిక్యతను చాటుకోవడానికి వీర్యం తాగిస్తారు. ఇలాంటి వార్తలు తరచూ వినపడుతుంటాయి. అలాంటి పొగరబోతుల పని పట్టేందుకే ఈ నరకం ఉంది. 19 సారమేయ దానం. ఆహారంలో విషం కలిపేవాడు, ఊచకోతకు దిగేవాడు, దేశాన్ని సర్వనాశనం చేసేవాడు ఈ నరకానికి వస్తారు. 20 అవీచి. నీటి బొట్టు లేని నరకమిది. అక్కడ రాతి పలకలు పరుచుకున్న తీరు చూస్తే
అక్కడ సముద్రమేదో ఉందేమో అనిపిస్తుంది. తప్పుడు సాక్ష్యం చెప్పేవాళ్లను, తప్పుడు ప్రమాణాలు చేసేవాళ్లను, వ్యాపార వ్యవహారాలలో అబద్ధాలు చెప్పి మోసం చేసేవాళ్లను ఈ నరకానికి తీసుకువస్తారు. 21 అయోపానం. ఈ నరకం తాగుబోతుల కోసమే ఉంది. ఆడ మగ తాగుబోతులకు వేరువేరుగా శిక్షలు ఉంటాయి. పాపులు బతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు తీసి అన్నిసార్లు ఈ శిక్షలు విధిస్తారు. తాగుబోతు ఆడదైతే ఇనప ద్రవాన్ని తాగాలి. అదే తాగుబోతు మగవాడైతే లావా తాగాలి. 22 రక్షోభక్ష. జంతు బలిని, నరబలిని విచ్చలవిడిగా చేసి మాంసాహారాన్ని ఇష్టానుసారంగా తినేవారి కోసం ఈ నరకం ఉంది. 23 శూలప్రోతం. ఎదుటివాడు ఏ అపకారం చేయకపోయినా నిష్కారణంగా ప్రాణాలు తీసేవాళ్లను, నమ్మక ద్రోహం చేసేవాళ్లను ఈ నరకంలోకి పంపుతాడు యముడు. 24 క్షరకర్దమం. మంచి వాళ్ల పట్ల అవమానకరంగా వ్యవహరించి దబాయించి బతికేసే వాళ్లను ఈ నరకానికి తీసుకువస్తారు. 25 దందశూకం. తన తోటి మానవులను జంతువుల్లా భావించి విచ్చలవిడిగా వేటాడడం, తక్కువ చూపు చూడడం, మానవ హక్కులను హరించి వేయడం లాంటివి చేస్తాడో వాడు ఈ నరకానికి వస్తాడు. 26 వాతరోధం. అడవులలో, చెట్ల మీద, కొండ కొమ్మలలో ఉంటూ ఎవ్వరి జోలికి రాని జంతువులను పట్టి చంపేవారి కోసం ఈ నరకం ఉంది. 27 పర్యావర్తనకం. ఆకలితో అలమటించిపోయేవాడు ఒక్క ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దుర్భాషలాడేవాడిని ఈ నరకంలో పడేస్తారు. 28 సూచీముఖం. గర్వం, పిసినారితనం ఉన్నవారిని రోజువారీ ఖర్చులకు కూడా డబ్బు తీయకుండా దాచేసే పరమ లోబులు ఇక్కడికి వస్తారు. ఇవి గరుడ పురాణంలో చెప్పిన 28 రకాల నరకాలు.